యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలంగూడ గిరిజన గ్రామంలో మంగళవారం దుప్పట్లని పంపిణీ చేశారు. హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే చేతుల మీదుగా 20 గిరిజన కుటుంబాలకి చలి నుండి రక్షణ కల్పించే 40 దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే మాట్లాడుతూ యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చలితో బాధపడుతున్న గిరిజనులకి దుప్పట్లు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన దాతల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు గత 10 ఏళ్లుగా పేదలకు చేస్తున్న సేవల్ని కొనియాడారు. పేదలకి, విద్యార్థులకి, ఒంటరి మహిళలకి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకి పెన్నులు, నోట్ బుక్స్ పంపిణీ చేయడం వంటి సేవల్ని కొనియాడారు. ఇకపై యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ చేసే కార్యక్రమాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గొర్రె లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి చింతకింది మధుసూదన్, గౌరవ సలహాదారు కేశెట్టి వంశీ, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, మాజీ ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు. పూర అనుకుంటా గిట్ వస్తాయి కొంచెం తీసుకో కప్పుకో అందరికీ నమస్కారం. హాజీపూర్ మండలంలోని యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన కొలంగూడలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏఎంసీ చైర్మన్ ముని గారు, అలాగే మాజీ కోఆప్షన్ రఫీక్ గారు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మధు గారు, లక్ష్మణ్ గారు మరియు వంశీ గారు, అలాగే గ్రామస్తులు అందరికీ నమస్కారం. మన యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ గత 10 సంవత్సరాల క్రితం ఏర్పడి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన గూడెం లాంటి మారుమూల ప్రాంతాల్లోనే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం కానీ, ఇప్పుడు దుప్పట్లు పంపడము, కొన్ని ప్లేస్లలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్నారు. వారికి మనం అందరం ఘనంగా ఒకసారి కరతాళ ధ్వనులతోటి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అందరూ ముందుకు రారు. జేబుల నుండి వాళ్లే, సంఘం స్వచ్ఛంద సంస్థ సభ్యులే వాళ్ళ డబ్బులతోటి సేవ చేయాలనే దృక్పథంతో కొంతమంది కలిసి ఈ సంస్థను స్థాపించి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు నా చేతుల మీదుగా వీళ్ళు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించినందుకు, ఆహ్వానించినందుకు స్వచ్ఛంద సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ వారు ముందుగా ఎన్నో చేయాలని, వీరికి నేను హాజీపూర్ మండలంలో ఉన్న వేరే మండలానికి బదిలీ అయినా నా సహకారం ఎప్పుడు ఉంటుందని మరోసారి మీ కులం కూడా సభాముఖంగా హామీస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో కూడా కొంతమంది అవసరాలు తీర్చిన వాళ్ళం అవుతాము. గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు నిర్వహించడం జరిగింది. మా రెవెన్యూ సంఘం తరఫున కూడా వీళ్ళకి ఐడియా ఉంది. మేము కూడా జన్నారం మండలంలో రైట్ సైడ్ ఉంటుంది లోపల అప్పుడు మన జిల్లా కలెక్టర్ భారతీ మేడంను తీసుకెళ్ళి అక్కడ కూడా వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు అవన్నీ ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు కానీ వాళ్లకు నిత్యావసర వస్తువులు, అధిక వర్షాలు ఇట్లాంటి ఉన్నప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ ఇలాంటి సేవా దృక్పథం కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని, వీరికి మా పూర్తి సహకారం ఉంటుందని సభాముఖంగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఒక సత్సంగ సంస్థ వీటిలో మన ఇక్కడికి వచ్చి ఆదిత్య మన ర్యాలీ గ్రామానికి పొలం కూడా వచ్చినందుకు వీళ్ళందరికీ కొంచెం ధన్యవాదాలు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వచ్చిందని మనం కూడా సహకరించాలి. వాళ్ళ సొంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి చేసిన డబ్బులు ఎంతోమందికి ఉంటాయి, కానీ దాని సేవ కార్యక్రమం చేయాలనేది ఒక భావన ఉండాలి. డబ్బులు ఉన్నా కానీ వాళ్ళు ఖర్చు పెట్టే అంత ధైర్యం రాదు వాళ్ళకు. ఇలా లేకున్నా కానీ
నెలకు 200, 300 ఇట్లా చేసి ఒక సంస్థ తయారు చేసి ఇచ్చినందుకు, తీసుకొచ్చి మన ర్యాలీ పొలం కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. యువరాజ్యం స్వతంత్ర సంస్థ వారి ఆధ్వర్యంలో దుప్పట్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ఎంఆర్ఓ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మన ఏఎంసీ చైర్మన్ పద్మముని గారికి, అలాగే వాళ్ళ మిత్ర బృందానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మారుమూల ప్రాంతాన్ని గిరిజన గ్రామైనటువంటి కోలంగూడ గ్రామ ప్రజలకు వారు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉంటారు కాబట్టి ఈ గూడాన్ని ఎంపిక చేసుకొని వాళ్ళ వంతు దోసినంత మరి వాళ్ళ మిత్ర బృందం మరి సాయం చేయని మంచి ఆలోచనతోటి ఈరోజు ముందుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి వారికి నేను అభినందిస్తున్నాను. అలాగే మరి ఇలాంటి కార్యక్రమాలు గతంలో చూద్దాం, వాళ్ళు పెన్నులు కానీ పేపర్లు కానీ గతంలో బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది ఇదే గ్రామంలో. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు వారి మిత్ర బృందం మరి హాజీపూర్ మండలం కానీ జిల్లా లెవెల్లో కానీ మంచి కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నెలకొల్పి దాతల ఆర్థికంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి ఇలాంటి పెద్దలు మాకు సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.